చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర, చంద్రబాబు స్వర్ణాంధ్ర. ఎందుకో ఈ మాట ఈరోజు మాట్లాడాలనిపించింది, అవసరం అనిపించింది. చంద్రబాబు స్వర్ణాంధ్ర. గతంలో 2000 సంవత్సరం నాటికి ఆయన 2020 నాటికి స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని చెప్పారు. 2020 ఆ ప్రాంతాల్లో అవుతుందని చెప్పారు 2000 నాటికి. అంటే 2000 సంవత్సరం నాటికి ఆయన సుమారుగా 50 ఏళ్ళు. 2020 నాటికి అంటే ఆయన 70 ఏళ్ళు వస్తాయి. సుమారుగా 70 ఏళ్ళు మనిషి అంతకన్నా ఎక్కువ కాలం శక్తివంతంగా మంచి ఆరోగ్యంతో పనిచేసే అవకాశాలు తక్కువ ఉంటాయి కనుక 70 ఏళ్ళ నాటికి నా అధికారం, అప్పటిదాకా నా అధికారం స్వర్ణాంధ్ర పేరుతో సాగించుకోవాలి అని ఆయన అనుకుని ఉండొచ్చు. మధ్యలో అధికారం వస్తూ వచ్చింది, పోతూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది. లోకేష్ గారు వచ్చారు, వాళ్ళ అబ్బాయి. 100 చెప్పినా ఆ పార్టీ నాయకులు కూడా సీనియర్లకు ఇవ్వండి, మీ తర్వాత అధ్యక్ష పదవి అనకుండా అధ్యక్ష పదవి లోకేష్ గారికి ఇవ్వండి, ముఖ్యమంత్రి ఆయనకి ఇవ్వండి, ఉప ముఖ్యమంత్రి ఆయనకి ఇవ్వండి అని అంటారు. పార్టీల మేనిఫెస్టోల్లో, పార్టీల నిబంధనావళిల్లో యజమాని అనే పేరు లేకపోయినా అలా కొనసాగుతోంది. ఆయా నాయకుల కొడుకులే, ఆయా నాయకుల కూతుళ్ళే, వాళ్లే వారసులుగా, వాళ్లే ఆ పార్టీ అధ్యక్షులుగా మారిపోతూ ఉంటాం సీనియర్లు ఉన్నప్పటికీ కూడా. ఆ మేరకు ఇప్పుడు 2045 ఆ ప్రాంతానికి చెప్పారు ఫిక్సేషను చంద్రబాబు గారు, స్వర్ణాంధ్ర అని చెప్పి. మళ్ళీ అంటే లోకేష్ గారికి ఇప్పుడు ఎంతో వయసు లెక్కేసుకోండి. 2045 నాటికి లోకేష్ గారికి ఎంత వయసు వస్తే లెక్కేసుకోండి. అప్పుడు చెప్పింది ఆయన వయసు 70 వచ్చే వరకు. ఇప్పుడు చెప్పేది స్వర్ణాంధ్ర సాధ్యం వాళ్ళ అబ్బాయి గారికి 70 ఏళ్ళు వచ్చే వరకు దాదాపుగా. ఆ తర్వాత బహుశా లోకేష్ గారు చెప్తారేమో, లోకేష్ గారు అబ్బాయికి 70 ఏళ్ళు వచ్చే వరకు స్వర్ణాంధ్ర అని చెప్పి. అంటే మా వయసు అయిపోయేదాకా స్వర్ణాంధ్ర పేరుతో ఆట ఆడుతూ ఉంటాం, చూస్తూ ఉండండి అని చెప్పని చెప్పడమా? ఇది నటనే కదా, మోసమే కదా, దగా కదా, కుట్ర కదా జనం మీద. దీన్ని రాజకీయం అంటారా? దీన్ని పాలన అంటారా? దీన్ని సీనియారిటీ అంటారా? దీన్ని ఉన్నతనం, పరిణతి అంటారా? దీన్ని ఇండస్ట్రీ అంటారా? దీన్ని స్టాండింగ్ అంటారా? కమ్యూనిస్ట్ ఇండియా వదిలేను, కమ్యూనిస్ట్ విప్లవం వదిలేను.